వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మునిరత్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బుధవారం రాత్రి రామ్నగర్ జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354A, 354C, 376, 506, 504, 120, 149, 384, 406, 308 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు విజయ్ కుమార్, సుధాకర, కిరణ్ కుమార్, లోహిత్ గౌడ్, మంజునాథ్, లోహిత్ సహా 6గురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రకారం కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఈ వేధింపుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మునిరత్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో మునిరత్నను బెంగళూరులో అరెస్టు చేశారు. దీంతో ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం విచారించనుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే జైలు దగ్గరే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు బాడీ వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్ట్ ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కోలార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి నిఖిల్ తెలిపిన వివరాల ప్రకారం మునిరత్న ఆంధ్రప్రదేశ్ కు వెళుతుండగా కోలార్ పోలీసుల సహాయంతో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునిరత్నపై వయాలి కావల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మునిరత్నపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర్ చెల్వరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.